చాలు, మాకు మిగతా టైంలో ఏసీ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే గ్యాస్ పాత గ్యాసెస్ కాదు, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ గ్యాసెస్ అన్ని కంపల్సరీగా డైలీ వాడాలి. వాడకపోతే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ ఏదైతే గ్యాస్ ఉందో అట్లా స్టాగ్నేట్ అయిపోయి, ఆ స్టాగ్నేట్ అయిపోయిన గ్యాస్ కాపర్ పైపుని తినేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే కంప్రెసర్ మేము సీనియర్స్ టెక్నీషియన్స్ అందరూ ఏం చెప్తారంటే కంపల్సరీగా రోజులో 1 గంట అయినా ఏసీ ఆన్ చేసుకోండి. ఎనీ టైం కనీసం వారంలో 3 గంటలు ఏసీ పనిచేయాలి, 3 నుంచి 4 గంటలు ఏసీ పనిచేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ స్కేల్ ఫామ్ అవ్వకుండా అది తినేయకుండా ఉంటుంది పైప్ లైన్ అనేది మాత్రం మేము అందరికీ సీనియర్ టెక్నీషియన్స్ చెప్తున్నాం. ఎందుకంటే అది కనుక మనం వాడకపోతే ఖచ్చితంగా ఏసీని వాడాలి. ఇప్పుడు వచ్చే గ్యాసెస్ వాడకపోతే స్టాగ్నేట్ అయిపోయి ఆటోమేటిక్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇప్పుడున్న గ్యాసెస్ లో సార్ అంటే ఇదివరకు ఫైర్ అయ్యేవి కాదు కదా గ్యాస్. అవును, ఇప్పుడు ఎందుకు ఫైర్ అవుతున్నాయి? ఇప్పుడు ఇవన్నీ పెట్రోలియం గ్యాసెస్ సార్. ఇవన్నీ ఆటోమేటిక్గా ఓజోన్ పొరకు ఎఫెక్ట్, కార్బన్ కి సంబంధించిన కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ఓజోన్ పొరకి మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్యాసెస్ అనేవి ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల 32 గ్యాస్ వల్ల ఏంటంటే మనకి ఓజోన్ పొరకి ఎఫెక్ట్ ఉండదు మెయిన్. దానివల్ల అందుకని 32 గ్యాసెస్ అనేవి మనం వాడుతున్నాం. ఇప్పుడు వచ్చే ప్రతి రానున్న రోజుల్లో కమింగ్ డేస్ లో 32 గ్యాసెస్ వస్తాయి. అంత పెద్ద ఇండస్ట్రీలు అయినా సరే 32 గ్యాసెస్ కింద వస్తాయి సార్. మనం ఎందుకు వాడతారు? ఎందుకంటే మనకి మెయిన్ ఓజోన్ పొరకి ఎఫెక్ట్ ఉండదు సార్ ఈ గ్యాస్ వల్ల. మిగతా గ్యాసెస్ వల్ల మనకి ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్ ఓజోన్ పొరకి ఎఫెక్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందన్న ఒక ఉద్దేశంతో దాన్ని కంట్రోల్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని మన సొసైటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ఇలా డెవలప్ చేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటన చూసుకుంటే ఏసీ సరే అది వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉన్నారా పక్కన పెడితే, ఇక్కడ కింద వేరే షాప్స్ ఉన్నాయా అవి ఫైర్ అయ్యేవా కావా అని పక్కన పెడితే, ఏసీ అనేది జనరల్గా అందరూ వాడేది. సో తెల్లవారుజామున ఏసీ లీక్ అయ్యింది అంటే దాని రీజన్ ఏంటి? అంత తెల్లవారుజామున లీక్ అయింది అనేది ఏం కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే లీక్ కాదు, ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఫస్ట్ పాయింట్, షార్ట్ సర్క్యూట్ అవడంతో వుడ్ వర్క్ ఫస్ట్ తగలబడిపోతుంది. ఫైర్ అయింది వుడ్ మీద మన ఏసీ కూడా కూర్చోబెడతాం. అది వుడ్ చాలా స్పీడ్గా ఫైర్ అయింది. ఫైర్ అవడంతో మన వుడ్ మీద ఉన్న ఏసీ కూడా ఫైర్ అయిపోయింది, మెల్ట్ అవడం, దానిలో ఉన్న కాపర్లో ఉన్న గ్యాసెస్ కూడా బయటికి రావడం, అక్కడున్న పొగ కార్బన్ డైఆక్సైడ్తో పాటు మన ఈ గ్యాస్ కూడా మిక్స్ అయిపోవడంతో పూర్తిగా ఇంకా పాయిజనస్ పెరిగిపోవడం, పిల్లలు తప్పించుకోలేకుండా ఉండే పరిస్థితిలో నిద్ర స్థితిలో ఉండడం వల్ల ఇంకా ఆటోమేటిక్గా అంత జన నష్టం అయితే బాగా జరిగింది. అది మరి చాలా కష్టం, పీల్చకూడదు సార్. మన పాయిజన్ తో సమానమే సార్, ఈక్వల్ టు పాయిజన్ సమానం సార్. అంటే ఇప్పుడు మనకి చాలా చెన్నైలో కానీ, తర్వాత మనకి చాలా కొన్ని మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో కొన్ని ఫ్రిడ్జ్లు కూడా పేలిపోయి చనిపోయిన ఘటనలు కూడా మన దృష్టికి వచ్చినాయి. చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఏదో ఆటకాయతనంగా ఫ్రిడ్జ్ల దగ్గర ఉండకూడదు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫ్రిడ్జ్ల్లో చాంబర్లు ఐస్ పట్టే కానీ చాకులతో పొడి చేస్తూ ఉంటారు. అది కూడా చాలా రాంగ్, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పనులు చేయకూడదు. డీఫ్రాస్ట్ బటన్లు ఉంటే ఆ డీఫ్రాస్ట్ బటన్ నొక్కుంటే మొత్తం ఐస్ అంతా కరిగిపోతుంది. లేదంటే కనుక ఒక టెక్నీషియన్ పిలిచి వాడు 500 ఇస్తే వాడే సర్వీస్ ఛార్జ్ చేసి వెళ్ళిపోతాడు. నాకు సమ్మర్లో ఏసీ ఉంటే చాలు.